హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మీషో నుంచి చాలా మంచి జార్జెట్ చీరలు, సన్న చీరలు, ఈ రైనీ సీజన్కి క్లాసీ లుక్ ఉండేటటువంటి చీరలు కొన్ని అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఇవి మీకు 100% నచ్చేలాగా అయితే కనుక ఉండబోతున్నాయి. ఒక్కొక్కటిగా అయితే కనుక చూపించేస్తాను. సో మీకు అన్ని లింక్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, చెక్ చేయండి. ఇదైతే కనుక మన ఫస్ట్ సారీ. అసలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి. ఎల్లో అండ్ బ్లూ కలర్ కదా, చాలా ఐ క్యాచీగా అయితే ఉంది. మధ్యలో కొంచెం గ్రీన్ కలర్ లాగా అలా షేడ్ కూడా చాలా బాగా కనపడుతుంది అనమాట. మంచిగా ఉందండి కలర్ కాంబినేషన్. 2 సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి భలే అనిపిస్తుంది. జార్జెట్ శారీలో షేడెడ్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఈ శారీ కనెక్ట్ అవుతుంది. కొంచెం ట్రెండింగ్ అండ్ క్లాసీ ఐటమ్ అని చెప్పొచ్చు. అండ్ మీరు ఏదైనా ఒకవేళ మీ ఓన్ క్రియేటివిటీ చేయాలంటే కనుక ఇలాంటి వాటికి లేస్ బార్డర్ లాంటివి యాడ్ చేసినా కానీ చాలా బాగుంటాయండి. సో ఇదైతే కనుక మనకి శారీ కట్చింగ్ పాయింట్ నుండి చూడబోతున్నాము. అండ్ మీకైతే ఈక్వల్ బార్డరే వచ్చేసింది. మీరు చక్కగా అయితే కనుక ఇలా వేసేసుకోవడమే అనమాట. ఇలా ఉంటుందండి. మిడిల్లో వచ్చినటువంటి ఆ ఎల్లో అనేది ఈ బ్లూ కాంబినేషన్కి చాలా మంచి లుక్ అయితే తీసుకొచ్చింది. చాలా చాలా నచ్చుతుందనే నేను పర్టికులర్ ఈ కలర్ అయితే కనుక సెలెక్ట్ చేశాను. సో మీరు కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్ పైన జార్జెట్ శారీ కావాలంటే మాత్రం ఒక్కసారి ఈ శారీ చూడండి. కాకపోతే దీంట్లో ఒక స్మాల్ డ్రాబ్యాక్ చెప్తాను. అది బ్లౌజ్ రా సిల్క్ మెటీరియల్ వచ్చింది. ఇది కట్చంగ్ పాయింట్ టు పళ్ళు వరకు కూడా మనం శారీ అయితే ఇదే కాంబినేషన్ పైన చూసామండి. ఇది బాగుంది. అండ్ దీనికి వచ్చి ఏదైతే ఇచ్చారో ఆ బ్లౌజ్ అయితే కనుక అసలు నాకు అంత నచ్చలేదు. అంటే దీని ప్రకారంగా ఇది క్వాలిటీ ఓకే, కానీ ఇంత మంచి ఫ్యాన్సీ శారీకి ఈ బ్లౌజ్ అంత సూట్ కాదనేది నా ఉద్దేశము. అంటే నా చాయిస్ నచ్చే వాళ్ళకైతే మాత్రం వద్దనే చెప్తానండి. ఎందుకంటే రా సిల్క్ దీనికి ఏం బాగుంటుంది చెప్పండి. జార్జెట్ మెటీరియల్కి ఇది సూట్ కాదు. కాబట్టి ఏదైనా ఫ్యాన్సీ బ్లౌజ్ మీరు చూస్ చేసుకోండి. మీరు కావాలంటే ఇది కుట్టించుకోండి, కానీ సో వేరే వాటికే ఇది యూజ్ వస్తుందన్నమాట. ఈ కాంబినేషన్తో ఒకటి వచ్చింది. క్వాలిటీ పరంగా అయితే మంచిదే పెట్టారండి. ఫ్యాబ్రిక్ గురించి నేనేమీ అసలు చెప్పట్లా, కాకపోతే మ్యాచింగ్ సూట్ అవుతుంది, అది ప్రాబ్లం. సో ఇది కుట్టించుకుంటే మీరు వేరే వాటి మీద ఉంటుంది అనుకుంటే ఏదైనా మిర్రర్ బార్డర్ లాంటిది అలాంటివి పెట్టి కుట్టించేసుకోండి. ఉంటుంది మనకి ఎప్పుడైనా బ్లూ కాంబినేషన్ కావాలంటే. లేదంటే పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ అండి. నాకు అసలు కలర్ కాంబినేషన్ ఇట్లా చూడగానే నచ్చేసిందండి. చాలా బాగా అనిపించింది అనమాట. ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన శారీ బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు జస్ట్ ఇన్స్టాగ్రామ్ కోసమే నేను దీన్ని నాట్ అయితే ఓపెన్ చేశానండి. ఖచ్చితంగా ఈ కలర్ కాంబినేషన్ మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి 80 సెంటీమీటర్ బ్లౌజ్ పైన మనకి ఈ విధంగా అయితే కనుక బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజ్. అండ్ ఈ లెంత్ కూడా చాలా పెచ్చుగా ఉందండి. ఇప్పుడు అంతా కూడా రైనీ సీజన్ తొందరగా ఆరిపోయేలానే చూసుకుంటారు కాబట్టి ఇట్లాంటివి కొంచెం బాగుంటాయి మనకి. సో మనం వేసవకాలంలో ఎలా అయితే సమ్మర్లో కాటన్ చూస్తూ ఉంటాము, అలాగే మనకి ఇలాంటి షిఫాన్ జార్జెట్ శారీస్ అలాంటివి అయితే కనుక మనకి రైనీలో బాగుంటాయి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలా, ఏదైనా కుట్టించుకోవాలంటే కూడా ఈ సన్న ప్రింట్ చీరలు చాలా బాగున్నాయండి. సో నాకైతే నచ్చింది, కలర్ నచ్చింది, కాంబినేషన్ నచ్చింది, ప్రింట్ నచ్చింది. కాబట్టి మీకు కూడా నచ్చుతుందని తీసుకున్నాను. అండ్ దీనికి డీటెయిలింగ్గా చూస్తే ఒక సన్నని లేస్ బార్డర్ కూడా వచ్చింది. కట్టుకున్నప్పుడు కూడా మంచి లుక్ అయితే కనుక ఇస్తాయి. సో రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మిక్స్ మీద అయితే కనుక వచ్చినటువంటి మంచి చీర. హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ సారీ అయితే సరిపోతుంది. మీరు చూస్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి, నచ్చింది అనుకుంటే పిక్ చేసుకోండి. స్టాక్ అవుట్ అవ్వక ముందటనే కాంబినేషన్ వచ్చేసి ఇలా సింపుల్గా కట్టుకోవచ్చు. లైట్ వెయిట్ మెటీరియల్. ఇది ఒక షిఫాన్ జార్జెట్లో తెప్పించానండి. ఇది కూడా చాలా బాగుంది. అసలు శారీ అయితే మాత్రం ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది. మీరు ఏదైనా స్కర్ట్ కానీ లెహంగా అలాంటి కుట్టించుకోవాలంటే కూడా శారీ చాలా బాగుందండి. పెద్ద ప్రింట్ పైన వచ్చింది. దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే కనుక వేరే కలర్ అయినా ట్రై చేయండి. బట్ ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి. బికాజ్ లైట్ శనగపిండి కలర్కి రెడ్ కదా, అట్రాక్టివ్గా అయితే కనుక కనిపిస్తుంది. ఇది బ్లౌజ్. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. మంచి ఫ్లోరల్ డిజైన్, పెద్ద పెద్ద ఫ్లవర్స్ కాబట్టి చాలా చక్కగా ఉందండి. చీర లైట్ వెయిట్ షిఫాన్ జార్జెట్లో వచ్చేసి చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ దీనిపైన అయితే వచ్చింది లైట్ వెయిట్లో. కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా సన్న చీరలు అండి. మీకు ఇది ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఒకసారి. మీకు దోసట్లో పట్టే చీర తెలుసు కదా, చూడండి దోసట్లోకి వచ్చింది. కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. నాకైతే బాగా నచ్చింది కాబట్టి నేను మీ వరకు అయితే కనుక క్వాలిటీ పరంగా కూడా షేర్ చేస్తూ చూపిస్తున్నాను. అండ్ నా చాయిస్ నచ్చే వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. స్కర్ట్స్, లెహంగా టైప్ ఏదైనా చేయించుకోవాలనుకున్నా కానీ ఇప్పుడు రకరకాలుగా జార్జెట్ ఇలాంటి ఫ్లోరల్ థీమ్స్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వైరల్ చేస్తున్నారండి. ఇలాంటి కుట్టించుకున్నాము చూడండి అనేసి. అలాంటి వాటికి కూడా ఇవి ప్రింట్స్ అనేది చాలా బాగుంటాయి. మీరు ఏదైనా కొంచెం మీ ఓన్ క్రియేటివిటీ టచ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఇవైతే కనుక దగ్గర 5.5 మీటర్స్ వచ్చేస్తాయి. కాబట్టి మనకి డైరెక్ట్గా కుట్టించేసేసుకోవచ్చు. కానీ ఫ్యాబ్రిక్ పరంగా చూస్తే అవి మనకి ఎక్కువ రేట్ అనిపిస్తాయి కదా. ఈ ప్రింట్ కూడా చాలా బాగుందండి. మంచి కలర్, కనకాంబరం కలర్ అండ్
మీకు ఆరెంజ్ కలర్ కలిపి వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుందండి, కాంబినేషన్ అయితే ఎక్సలెంట్. శారీ కట్ సూపర్ ఉండాల్సిందే. తప్పకుండా ఇందులో ఏదో ఒక శారీ అయితే నేను కట్టుకునే చూపిస్తాను, రాబోయే అప్కమింగ్ మన వీడియోలలో మీకు షేర్ చేస్తానండి. ఏదైనా నా దగ్గర ఉన్నటువంటి కాంట్రాస్ట్ బ్లౌజెస్తో మిక్స్ చేసి మీరు చూడండి. ఎందుకంటే మిక్స్ చేసేది నేను, మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. కొంతమంది అనుకుంటారు కదా సేమ్ ఇదే దానిలో బ్లౌజ్ వస్తేనే దాన్ని కుట్టించుకునే వేసుకోవాలని, అలా ఏం కాదు. మన దగ్గర ఇందులో ఎనీ కాంట్రాస్ట్ కాంబినేషన్కి వచ్చేటటువంటి బ్లౌజ్ ఉన్నా కానీ హ్యాపీగా మనం వేసేసుకోవచ్చు. కలర్ చూసారు అసలు ఎంత బాగుందో, ఇలా చూడడానికి ఎంత బాగుందని, కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి బ్యూటిఫుల్ డిజైన్ కలర్ కాంబినేషన్ విత్ ఫ్లోరల్ థీమ్ అండ్ సన్న బార్డర్ కూడా మనకి ఈ విధంగా వచ్చేసిందండి. లైట్ వెయిట్ కాన్సెప్ట్లో మంచి ప్రింట్స్ కోసం వెతుకుతుంటే కనుక ఇది కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ లెంత్లు కూడానండి ట్రస్ట్ మీ చాలా ప్రాపర్గా వచ్చాయి, మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. అందులో ఏ డౌట్ లేదు. మీరు అసలు రిటర్నే చేయరండి, ఖచ్చితంగా పెట్టేసుకుంటారు మీరు. అండ్ ఏదైనా కస్టమైజ్డ్ చేయించుకోవడానికి కూడా ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే కనుక 80 సెంటీమీటర్లో వచ్చినటువంటి బ్లౌజ్ పీసు. ఈసారి బ్లౌజ్ పీసులు అన్నీ కూడా బాగున్నాయండి. మీరు ఒకవేళ ఎప్పుడైనా ఉంటుందిలే బ్లౌజ్లో పీస్ అనుకుంటే కూడా కుట్టించేసుకోండి. నేను బాగోపోతే ఫస్ట్లో బాగోలేదని చెప్పలేదా, బాగోపోతే నేనే కొట్లాడతాను వద్దు వద్దు వద్దని. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారీ మంచి గ్రీన్ కలర్ లేస్ బార్డర్తో వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఈ సారీ కూడా కట్టుకుంటే అండ్ మీకు ఒక మంచి లుక్ అయితే ఇస్తుంది అనమాట, డీసెంట్గా కలర్ కాంబినేషన్ వైజ్. 1000 బూటీ చెప్తాం కదా అండి జార్జెట్ మెటీరియల్ పైన, ఆ పర్టికులర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. దీనికి గ్రీన్ కలర్ లేస్ బార్డర్తో చాలా చక్కగా వచ్చింది చీర. అండ్ ఈ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఒకవేళ మీరు కట్టుకోవాలని అనుకుంటే కనుక హ్యాపీగా కట్టేసేసుకోండి, చక్కగా తీసి పెట్టేసుకోండి. అండ్ దీనిలో కూడా మీరు డిఫరెంట్ బ్లౌజెస్ అయితే కనుక చక్కగా వెరైటీగా కుట్టించుకోవచ్చు. దీనిలో రన్నింగ్ బ్లౌజే వస్తుంది. ఇది ఒక యూనిక్ డిజైన్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇదైతే కనుక బ్లౌజ్ స్టైలిష్గా కుట్టించుకోండి. చక్కగా జార్జెట్స్ వచ్చాయి అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా. దీంతో కూడా ఏదైనా కస్టమైజ్డ్ చేయించుకోవచ్చు, మీరు చక్కగా వేసుకోవచ్చు అలా కూడా. అండ్ ఇదైతే కనుక మీకు పళ్ళు దగ్గర వరకు లేస్ బార్డర్ స్టాప్ అవుతూ ఇక్కడ నుంచి అయితే కనుక కంటిన్యూషన్ మనకి చక్కగా శారీ అయితే కనుక వచ్చింది. సో మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే సో చూసుకోండి. చూడండి లెంత్ కూడా చాలా బాగుందండి, రన్నింగ్లోనే ఉంది బ్లౌజ్. చక్కగా కుట్టించేసుకునేటప్పుడు మీరు దీని అయితే కనుక తీసేసి కుట్టించేసుకోవడమే. ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఇచ్చారు డివైడ్ చేసి స్టిచ్చింగ్ చేసినట్లుగా. మీకు నేను వెడల్ తీసి చూపిస్తాను. ఇది పాయింట్ ఇలా అటాచ్ చేశారనమాట. సో దెన్ మీకు ఇదైతే కనుక బ్లౌజ్ ఈజీగా తెలిసిపోతుంది మనకి. 80 సెంటీమీటర్లో వచ్చింది. దీన్ని బ్లౌజ్కి ఇచ్చేసామంటే కనుక టైలర్కి సరిపోతుంది. 80 సెంటీమీటర్ అండి ఇది సారీ. సో సేమ్ సెల్ఫ్ కలర్ ప్యాటర్నే మనకైతే ఇచ్చేసారు కాబట్టి బాగుంది, మంచిగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇవాళ నేను చూపించిన చీరలు అన్నీ కూడా చాలా సెలెక్టెడ్గా మెయిన్ కలర్ కాంబినేషన్స్ అండి. ప్రింట్ ఇవి చూసుకుని ఫ్యాబ్రిక్ చూసుకుని తెప్పించినవే. అండ్ మన ఛానల్లో కూడా చాలామందికి ఇష్టం సన్న సారీస్ నేను షేర్ చేసేవి, జార్జెట్వి ప్రింట్ కానీ ఫ్యాబ్రిక్ కానీ. బికాస్ మల్టీ యూజ్ అయ్యేలాగా కాన్సెప్ట్తోనే నేను ఆలోచించి ఆర్డర్స్ చేస్తాను. అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను కూడా. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.